నేను రాజశేఖర్. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక మలుపు తిరగబోతుంది. కులగణన అంశం చాలా కీలకంగా మారింది. సో ఎప్పుడైతే బీజేపీ పార్టీ జనగణన చేయబోతున్నామని ప్రకటించిందో అది మా యొక్క ఇన్స్పిరేషన్తోనే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఈ క్రెడిట్ అంతా మాకే వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక ముందడుగు వేసిందో దాన్ని అక్కడ మోడల్గా తీసుకోవాలి, తెలంగాణ మోడల్ అనుసరించాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా ఈ క్రెడిట్ అంతా రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా అదే మాట చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ బీజేపీ పార్టీ మాత్రం కొన్ని అంశాలు మారబోతున్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ మీది కాదు, ఎప్పటి నుంచో బీజేపీ పార్టీ సిద్ధాంతాల్లో భాగంగానే ఉంది. సో దాన్ని అమలు చేస్తున్నాం తప్ప ఇక్కడ తెలంగాణకు సంబంధించిన అంశం కాదు అని చెప్తే ప్రయత్నం చేస్తుంది. సో ఇంతకీ క్రెడిట్ ఎవరిది? సో ఈ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, కేంద్రం తీసుకోవాల్సినటువంటి జనగణనకు సంబంధించి అన్ని అంశాలు మనం డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. బీహార్ ఎన్నికల కోసమే చేస్తుందని విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా క్రెడిట్ తీసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ అంశాలన్నీ కూడా ఈరోజు మనం డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. అంతపాటు టీపీసీసీ అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి డాక్టర్ శివకుమార్ లాల్ గారు మనకి స్టూడియోలో ఉన్నారు, వారికి నమస్కారం. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు మనకి అందుబాటులో ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకంగా నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకి కాసేపట్లో జాయిన్ కాబోతారు, జాయిన్ అయ్యి రానికి కూడా నమస్కారం. అండ్ ప్రధానంగా ఇక్కడ ముందుగా మనం ఒకసారి బీజేపీ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ వర్షన్, ఎందుకంటే క్రెడిట్ మొత్తం మాదే అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ. సో రేవంత్ రెడ్డి ఏదైతే దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా బీసీలకు సంబంధించి రిజర్వేషన్ అంశం కానీ, ఎస్సీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కానీ ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలన్నా ఒక డేరింగ్ స్టెప్ తీసుకోవడంలో సక్సెస్ అయినటువంటి రాష్ట్రంగా తెలంగాణ ఉండబోతుందో ఆ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి క్రెడిట్ దక్కుతుందని చెప్తున్నారు. సో ఒకసారి కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఉందా? శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. అంటే ప్రధానంగా ఏమంటారు అసలు? అంటే క్రెడిట్ మీద అంటున్నారు, కానీ బీజేపీ పార్టీ ముందు నుంచే మేము అనుకున్నాం జనగణన చేయాలని చెప్పారు, ఈరోజు చేస్తుంటే ఆ క్రెడిట్ మీద అని చెప్పి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. మీరేమంటారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో వారికి నమస్కారం. రాజశేఖర్ గారు, ఒకటి బీజేపీ వాళ్ళు ఏం అనుకున్నా క్రెడిట్ వాళ్ళది అనుకున్నా మనం అనుకున్నాం, కానీ మొదలు పెట్టింది మటుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనే. ఆర్ పార్లమెంట్లో ఖచ్చితంగా బీసీ కులగణన చేయాలని మొదటి నుంచి పార్లమెంట్ని స్తంభింపజేసింది మా రాహుల్ గాంధీ గారు. ఇది బీజేపీ వాళ్ళు ఎవరు ఏమనుకున్నా ఇది నమ్మాల్సిందే, ఎందుకంటే పార్లమెంట్ని ఎన్నోసార్లు స్తంభింపజేయడం జరిగింది రాహుల్ గాంధీ గారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు అప్పట్లో మేము డిక్లరేషన్ ఇచ్చినందుకు ఎస్సీ వర్గీకరణ కానీ లేకపోతే బీసీ కులగణన కానీ మేము చేస్తామని చెప్పడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ ఏబిసిడీలు చట్టబద్ధత చేయడం జరిగింది. బీసీ కులగణనలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆ క్రెడిట్ తగ్గుతుంది, ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ పార్టీ బీజేపీ ఈరోజు అనౌన్స్ చేసింది, కానీ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చేసి ఒకవేళ ఆర్డినెన్స్ ఇస్తారా లేకపోతే అనేది గవర్నర్కి పంపించడం జరిగింది. దాంట్లో కొంచెం తప్పులు ఉన్నాయని, లేకపోతే మా పార్టీకి చెందిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ వాళ్ళు చెప్పిన దానికి ఒకటి, తర్వాత ఇక దాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా పార్టీలు కూడా అది మాట్లాడడం జరిగింది. దానికి కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చి రెండోసారి కూడా ఇంకెవరైతే చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా మీరు నమోదు చేసుకోండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. వాళ్ళు నమోదు చేసుకున్నారు. ఇక ఎవరైతే ఖచ్చితంగా నమోదు చేసుకోలేదు, మేము కలవము, మాకు ఎంట్రీ అవసరం లేదు అనుకుంటే ఇక వాళ్ళ గురించి మనం అది ఎవరు కూడా ఏం చేసేది లేదు. కానీ మొత్తానికి తెలంగాణలోనే ఫస్ట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణలో ఆల్రెడీ బీసీ కులగణన ఏదైతే చేసి మొత్తానికి గవర్నర్ గారికి అందించడం జరిగింది, దాని తర్వాత సెంట్రల్కి కూడా పంపించడం అనేది అది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం. దాంట్లో మొత్తానికి అది కులగణనలలో కొన్ని తప్పులు జరిగినాయి, ఇంకా ఏదో సంఖ్య కరెక్ట్గా లేదు అనడం అది వేరు మాట. కానీ క్రెడిట్ మాత్రము రాహుల్ గాంధీకి పోతుంది. ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అధ్యక్షన ఇది జరగడం జరిగింది. వర్గీకరణ కానీ లేదంటే బీసీ కులగణన కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసింది. రైట్, మనం బీజేపీ పార్టీకి వెళ్దాం. అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. వెంకటరెడ్డి గారు, క్రెడిట్ కాంగ్రెస్ పార్టీదే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎందుకంటే దీనికి ఒక శాస్త్రీయ పద్ధతి కానీ లేకపోతే డెడికేషన్ కమిటీ కానీ, సో పూర్తి స్థాయిలో ఒక శాస్త్రీయబద్ధంగా వెళ్ళాం. రెండవసారి ఏవైనా ప్రజలకు కొన్ని అనుమానాలు ఉంటే మరొకసారి కూడా రీసర్వే అంటే మిగిలినటువంటి సర్వేను కూడా పూర్తి చేస్తాం. ఎక్కడ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈరోజు బిల్లు ఆమోదం పొందిందంటే కరెక్ట్ సర్వే జరిగిందన్నటువంటి సర్టిఫికేట్ కేంద్రం ఇచ్చిందన్నటువంటి ఒక అంశాన్ని కూడా లేవనెత్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు, కాంగ్రెస్ వాళ్ళు
చాలా బ్రహ్మాండంగా మేము చేశామనుకుంటే అనుకోనివ్వండి. 30వ తేదీ ఏప్రిల్ నాడు 2025 నాడు కేంద్ర రాజకీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంబంధించినటువంటి సమావేశంలో బీసీ జనగణన జనాభా జనగణనతో పాటు వచ్చే సంవత్సరంలో మేము జరిపిస్తామనేటువంటిది మోదీ గారి నాయకత్వం ఒక చారిత్రక ఘట్టము నిర్ణయం. ఆ విషయాన్ని నెంబర్ 1 బీసీల పట్ల చిత్తశుద్ధి మాకున్నది. 75 సంవత్సరాల తర్వాత ఎన్నడూ కూడా కాంగ్రెస్ ఒక బీసీల వైపు చూడనటువంటిది. దేశ ప్రధానిగా బీసీని చేసినటువంటి క్రెడిట్ భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఇవాళ కేంద్ర మంత్రివర్గంలో 27 ఓబీసీ మంత్రులు ఉన్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఈ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ వరకే పరిమితమైంది. కానీ భారతీయ జనతా పార్టీ వెనుకబడిన వర్గాలు, బీసీలు, దళితుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో కార్యక్రమాలు చేస్తున్నటువంటి మాట వాస్తవం. ఇక రిజర్వేషన్కి వస్తాను. బీసీ రిజర్వేషన్ తెలంగాణలో చేసినటువంటి బీసీ గణన తప్పుల తడక. దాంట్లో ఏమీ సైంటిఫిక్ ఆలోచన లేదు. మీకు తెలుసు బీసీలు 46% ఉంటారు, ముస్లింలు 10% అంట, మొత్తం కలిపితే 56%. ఇది బీసీలు ముస్లింలను కలిపి 56% అని చెప్తున్నారు. 42% రిజర్వేషన్ ఇవ్వండి అని అసెంబ్లీలో చర్చకు పెట్టి ఏకవాక్య తీర్మానం చేసి, సరే మేము కూడా ఒప్పుకున్నాం, అది వేరే సంగతి. ఎందుకు దాని గురించి మేమెందుకు అనవసరంగా ఇబ్బంది పడాలని. ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే మతపరమైన రిజర్వేషనా, కులాల వారీగా రిజర్వేషనా? వాళ్ళు చేసింది కులాల లెక్కన, మతాల లెక్కన. కులాల లెక్క ఒకవేళ చేసి ఉంటే ఏ కులానికి ఎంత జనాభా ఉంది, గౌళ్ళు ఎంత, యాదవులు ఎంత, ముదిరాజులు ఎంత, మున్నూరు కాపులు ఎంత, రెడ్డిలు ఎంత, బ్రాహ్మణులు ఎంత, ముస్లింలు ఎంత చెప్పాలి కదా అంటున్నా. ఇది చెప్పలే. అసెంబ్లీలో టేబుల్ చేసినటువంటి దాని మీద కూడా ఈ వివరాలు లేవు. ఇప్పుడు 42% అంటున్నారు. ఆల్రెడీ 27% వాళ్ళకు ఉన్నది. 42లో నుంచి ముస్లింలది 10%. ఇది 10% తీసేస్తే 32%. నిజానికి బీసీలు 52%, వాళ్ళకు దక్కాల్సినటువంటిది 52%. వాళ్ళని తగ్గించి ముస్లింలను కలిపి నిజంగా బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఫలితాలన్నీ ముస్లింలకు మళ్ళించి ఇది భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. 10% ముస్లింలకు ఇవ్వడం వల్ల నిజమైన బీసీలకు అన్యాయం జరుగుతుంది. రెండవది, ఈ చేసినటువంటి కార్యక్రమం ప్లానింగ్ డిపార్ట్మెంట్తో చేయించినారు. దానికో చట్టబద్ధత లేదు. ఎన్యూమరేటర్స్ బాధ్యతగా చేయలేదు. రెండవసారి అవకాశం ఇచ్చినా కూడా 3.5 లక్షల మంది కుటుంబాలు చేయలేదు. కానీ వెంకటరెడ్డి గారు అంటే ఇన్ని ప్రశ్నలు లేవనెత్తున్నారు, కానీ ముందు ఒక రకమైనటువంటి ఒక శాస్త్రీయంగా పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అందుకే బిల్లు ఆమోదానికి వెళ్ళిందంటే ఒక పద్ధతి ఉన్నట్టే కదని ఇక కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. నేను కాదంటే 75 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. 2041లో బ్రిటిష్ కాలంలో జరిగింది. తర్వాత 2010లో మన్మోహన్ సింగ్ గారు లోక్సభలో చెప్పాడు, మేము చేయిస్తాము కులగణన అని. దానికి చిదంబరం గారు అడ్డుపడ్డారు. సపరేట్ చేయిస్తామన్నాడు. 5,000 కోట్లు ఖర్చు పెట్టినారు, వృధా అయింది. కర్ణాటకలో 300 కోట్లు ఖర్చు పెట్టారు, రిపోర్ట్ బయటికి రాలే. మా మద్దతు బీహార్లో బ్రహ్మాండంగా జరిగింది. హిమాచల్లో ఏం జరిగింది? ఇప్పుడు కర్ణాటక గురించి ఏందో చెప్పాలి కదా వాళ్ళు. ఏదో ఒక రెజల్యూషన్ రాజకీయాల కోసము రేవంత్ రెడ్డి గారు మాట్లాడతాడు కాబట్టి రాహుల్ గాంధీ గారు అది ఎత్తుకొని ఇది రాజ్యాంగం అని చెప్పి
ప్రచారం కానీ చేసుకోవడానికి కానీ పనికొచ్చిందే ఒకటే తప్ప ఒకటే అదే క్రెడిట్ తెలంగాణకి ఇవ్వాలి, ఇక్కడ ముఖ్యమంత్రికి ఇవ్వాలి. అక్కడ ఆమోదం తెలపలేదు, బిల్లు ఇక్కడ ఏ ఆమోదం క్రెడిట్ తెలిపింది. ఏంటండి? మేము చేస్తాము అనేది మా దృష్టిలో ఉంది. అది రైట్. అంటే మీ బీజేపీ రిజర్వేషన్ పార్టీ ఏం ఎలా చేస్తుంది అనేది మరి మన డిబేట్ లో చేస్తుంది? ముందు క్వశ్చన్లు మీకు వినిపిస్తాయి ఖచ్చితంగా. ఒకటి రిజల్యూషన్ కాంగ్రెస్ రిజల్యూషన్ కాదండి, చేయాల్సింది మేము భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. రైట్ 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 మనం ఒకసారి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్, రాజకీయ విశ్లేషకులు మనకి రామ్మోహన్ రావు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. ఎస్ సార్, రెండు పార్టీలు వర్షం విన్నారు. ముందుగా చేసింది మేము ఒక రూపకల్పన చేస్తాం, శాస్త్రీయంగా ఉపసంఘానం వేయడం, డెడికేషన్ కమిటీ కానీ లేకపోతే ఈ ప్రాసెస్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, తీర్మానం అయిన తర్వాత పార్లమెంట్కి పంపించడం, దానికి సంబంధించి ధర్నాలు చేయడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక స్టెప్ తీసుకుంది. రాహుల్ గాంధీ సారథ్యంలో రేవంత్ రెడ్డి చేశారని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇక్కడ మన కిషన్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఇది కులగణన లేకపోతే కుల సర్వేనా అన్నటువంటి ఒక ప్రశ్న. ఇది కులగణన కాదు, కుల సర్వే అని చెప్పే ప్రయత్నం ఆయన చేశారు. సో ఇక్కడ ప్రధానంగా ఈ డిఫరెన్స్ ఏంటి, అసలు ఇక్కడ ఉన్నటువంటి సర్వే గతంలో మనం కూడా మాట్లాడుకున్నాం. సో ఇందాక మీరు కూడా ఉపకులాలు ఏంటి, అసలు ఎంతమంది ఉన్నారు, బీసీలు అంటే ఇందాక ముస్లింలు కలపడం ఒక రకమైనటువంటి చిన్న పొరపాటు చేసిందా కాంగ్రెస్ పార్టీ అని గతంలో మనం మాట్లాడుకున్నటువంటి సందర్భాలనే ఉన్నాయి. సో ఇక్కడ బిల్లు ఆమోదం అనేది కీలకంగా భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? రాజశేఖర్ గారు, మీకు అట్లాగే గారు, అట్లాగే గారు, మన నమస్కారం. నమస్కారం. చర్చలో వైస్ మ్యాన్ ఇద్దరు ఉన్నారు కనుక చర్చ హాట్ నాటక జరగలేదు, కానీ ఇద్దరు కొన్ని సత్యాలు కొంత అసత్యాలు చెప్పారు. ఏం చెప్తున్నారు? సత్యాలు చెప్పారు, అసత్యాలు చెప్పారు. దీన్ని ఏం చేస్తున్నారంటే ఒక మాట రాజశేఖర్ గారు ఏమంటే, రోగి కోరింది అదే, వైద్యులు ఇచ్చింది అదే. ఇప్పుడు బీజేపీ చేసింది అది. ఎందుకంటే కాంగ్రెస్ చేతిలో ఉన్న ఆయుధాన్ని వాళ్ళు లాక్కోవడమే కాకుండా దీని క్రెడిట్ మేము కొట్టేద్దామని ఆలోచిస్తున్నారు. కాదు అసలు ఎప్పుడైతే కులగణన మొదలు పెట్టుకున్నది మేము కదా, మరి మన భారత్ జోడో యాత్రలో మా రాహుల్ గాంధీ గారు చెప్పారు కదా, అసలు దీని క్రెడిట్ అంతా మాదే అని క్రెడిట్ వాడి నడుస్తుంది. ఇప్పుడు అంటే ఈ మొత్తం దాన్ని ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఎవరు వాడుకుందామని నడుస్తుంది. సరే, ప్రజలు విఘ్నులు, ఎవరు కరెక్ట్, ఎవరు చేస్తారా వాళ్ళు చూస్తారు. రేపు 2029 ఎన్నికల్లో ఎవరిని గెలిపిస్తారు, ఎవరిని ఓడిస్తారు, ప్రజలు చూసుకుంటారు. నేనేమంటున్నానంటే, ఇవాళ ఈ క్రెడిట్ వారికి అంటే ముఖ్యంగా నేనేమంటున్నాను, ఇందులో వాస్తవాలు ఏంటి వీటి గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది నిజంగానే కాంగ్రెస్ వాడు అన్నట్టు ఇప్పుడే కాదు, రాహుల్ గాంధీ కాదు దీనికి ఆద్యుడు. 1953లో ఒకసారి చరిత్రకి వెళ్తే నెహ్రూ గారే ఒక కమిషన్ వేసాడు, అంబేద్కర్ కమిషన్ అని. ఆ కమిషన్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నా అనే దాని మీద ఒక కమిషన్ వేస్తే చాలా సుదీర్ఘమైన విచారణ జరిపి 55లో ఓ రిపోర్ట్ ఇచ్చింది 1955లో. ఏమనంటే ఇవ్వచ్చు, కానీ ఇది చాలా కులాల కుంపులాట అవుతుంది, మొత్తం కుమ్మలాట అవుతుంది. ఎస్సీ ఎస్టీకే ఇప్పుడు ఇస్తాం కదా, ఎందుకంటే 51 తర్వాత 52లో జనరల్ కన్నా ముందు ఈ ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ ఉండాలా, చట్టసభలో ఉండాలా అనే దాని చర్చ వచ్చినప్పుడు కేవలం ఎస్సీ ఎస్టీకి మాత్రం ఇచ్చి మిగతా బీసీలకు ఇవ్వలేదు, బీసీలు కానీ అదర్ బీసీలు కానీ. అప్పుడు ఏమైందంటే ఆ చర్చలో అవన్నీ తప్పుల తడక ఉంది నివేదిక. రేపు పొద్దున ఇది కనుక కొత్తగా పెట్టుకుంటే కులాల కుంపటి పెరుగుతుంది అని చెప్పి భయానికి ఆనాడు నెహ్రూ గారు దాన్ని ఆపారు. తర్వాత ఈ చర్చ చాలా సార్లు వచ్చింది, ఏది మిగతా కులాల ప్రస్తావన తీసుకొద్దామని. అంతేందుకు 2011లో రాజశేఖర్ గారు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకు పనిచేశారు. ఏమంటే మనకు 2011 జనాభా లెక్కలలో కులగణన చేర్చిండు, సామాజిక ఆర్థిక సర్వే అని దానిలో చేర్చిండు. చేస్తే దానిలో కూడా ఏమైంది, దాంట్లో 1.5% తప్పులు ఉన్నాయని దాన్ని ఆపేశారు. అంటే అభివృద్ధి మంది పేరు డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి అభివృద్ధిని చెప్పుకోవాలి. అంటే ఆ తర్వాత మనం 2011లో మేమే చేస్తాం మేము చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఏంటంటే స్వామి భక్తి రాజభక్తి వచ్చేటప్పుడు రాహుల్ గాంధీ పోయే పరిస్థితి తీసుకొస్తుంది ఒకటి. ఇక రెండోది ఏంటంటే అందరూ కోరుతున్నప్పుడు ఇప్పటిదాకా ఆపి మనము ఎందుకు చేయొద్దు అనుకున్నది. ఎందుకంటే సమయం వచ్చినప్పుడే దాని ముహూర్తవాసనమైన భావజాలానికి ఎప్పుడు మద్దతు రగిస్తుంది. దానికి జరిగింది అది. నేనేమంటున్నా అంటే బీజేపీ ఏమనుకుంది, ఇప్పటిదాకా మతం కార్డు మేము ఉపయోగించాం, ఈ మతం కార్డు సరిపోదు, కులాల సంస్కరణ కావాలి, కులాల సమీకరణ ముఖ్యం ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ కావాలి అని చెప్పి బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ ఈ మధ్యన కొన్ని రాష్ట్రాల్లో చేస్తున్నది. ఉదాహరణకు హర్యానా నుంచి మొదలుకుంటే వాళ్ళు సోషల్ ఇంజనీరింగ్ ఫాలో మంచి సక్సెస్ అవుతుంది. మహారాష్ట్రలో కానీ, గుజరాత్ లో కానీ, ఢిల్లీలో కానీ చూడండి మీరు, సోషల్ ఇంజనీరింగ్ పాలసీ బాగా సక్సెస్ అవుతుంది. అందుకని ఏం చేసిండ్రు, మతం అనేది అవుట్డేటెడ్ అయిపోయింది. మతం అనే దానిలో ముస్లింలు, హిందువులు చీల్చగలిగినాం, కానీ కులాలను చీల్చే తప్ప ఓట్లు పడవని కాంగ్రెస్ పార్టీ మతం కంటే కులం కార్డు పెద్దది అని చెప్పి చిన్న గీత పక్కన పెద్ద గీత గీసింది కాంగ్రెస్ పార్టీ. పెద్ద గీత పక్కన ఇంకొక పెద్ద గీత ఏంటంటే, మీరు చేసేటి సర్వేలు కావు, కేవలం మీ సర్వేలే
జనగణన కాదు, కులగణన అసలే కాదు, మేం చేసిందే కరెక్ట్ అని చెప్పి ఆయుధాన్ని లాక్కొని ఇవాళ జనగణనలో కులగణన చేసి బీజేపీ ఒక అప్పర్ హ్యాండ్ అయింది అంటున్నాను. ఇంకా అప్పర్ హ్యాండ్ అయినప్పుడు ఏం చేయాలి? నేను చెప్పిందే చేస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, మేము వివాదాలు చెప్తున్నాం, నేను చెప్పిందే చేస్తున్నాం అని చెప్పి. ఇప్పుడు ఆధిపత్య పోరులో ఏమవుతుందంటే అసలు విషయాలు మర్చిపోతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అడిగిన ప్రశ్న నేను బీజేపీని అడుగుతున్నాను, ఎప్పుడు అంటున్నాను. ఇప్పుడు ఫలానా వచ్చే సంవత్సరం ఎక్కడ అన్నారు, కానీ ప్రభుత్వం అంటే మేము కులగణనకు సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నాం, చేస్తాము అని 2026 జనాభా లెక్కలు చేస్తామా, లేదు ఈ జనాభా 2031 దాకా చేయమా, ఎప్పుడు చేస్తామో చెప్పారు. అందుకని కాంగ్రెస్ పార్టీ సూటి ప్రశ్న ఏమవుతుందంటే ఎప్పుడు చేస్తారు, కరెక్ట్ మా విధానం లాక్కున్నారు మంచి చెడ్డు, ఎప్పుడు చేస్తాను అంటాం. ఎప్పుడు చేస్తామో చెప్పాలి. ఒకటి ఒక్క దెబ్బకు 3 పిట్టలు తాగుతాయి. నిజంగా చెప్పానంటే ఇద్దరు కొట్లాడుకునే బదులు నేను పరిష్కారం చెప్తాను. రాజశేఖర్ గారు ఏమనంటే వినొస్తుంది కదా రాజశేఖర్ గారు? హలో రాజశేఖర్ గారు. ఎస్ వినిపిస్తుంది. రామ్మోహన్ రావు గారు కంటిన్యూ చేయండి. ఒక్క దెబ్బకు 3 పిట్టలు అంటున్నాను. నేను ఒక మాట చెప్తాను, అంటే వీళ్ళ కొట్లాడారో నేను ఒక పరిష్కారం చెప్తాను. ఎట్లా అంటే జనగణన 2026 మొదలు పెట్టి ఒక సంవత్సరం పూర్తవుతుంది. దానిలో జనాభా లెక్కతో పాటు కులగణన కూడా చేస్తే ఒకటేమవుతుందంటే ఈ జనరల్ ఈ పద్దుము తిప్పాల్సిందే. యాక్చువల్ అన్ని కూడా ఈ కులంలో ఇప్పుడు రెడ్లు మేము ఇంతమంది ఉన్నాయి, బ్రాహ్మణులు ఇంతమంది అని చెప్పి అందరూ ఒక్కటి కన్నా 1.5 రేటింగ్ ఇవ్వగలుగుతున్నారు. అంతా బీసీలతో సహా ఎస్సీలతో సహా. ఎస్సీ ఎస్టీ లెక్కలు కొంచెం ఉన్నది లెక్క, ఎందుకంటే వాళ్ళు జనాభా గణనలు ఉన్నది కానీ ఎస్సీ ఎస్టీ లెక్కలు తప్పనిసరి. కానీ బీసీ నుంచి ముందు ఇతర కులాల లెక్కలు ఇప్పుడు వాళ్ళు చెప్తున్న సంఖ్య ఎట్లా ఉందంటే ఉపాధ్యాయుల సంఘాలు మన సభ్యత్వం ఉంటుంది రాజశేఖర్కి. ఉపాధ్యాయుల సంఘాలు 10-12 ఉంటాయి. వాళ్ళ సభ్యత్వాలన్నీ కలిపితే 2 ఉంటాయి. 100 మంది టీచర్లు ఉంటే 200 మంది, 200 సభ్యత్వాలు ఉంటాయి. ఇది కూడా ఏమవుతుంది అంటే ఎవరికి వాళ్ళు మా కులం ఇంత ఎక్కువ ఉన్నది అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అది తేలిపోతుంది. మొత్తం మంచి చెడ్డ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తున్నా దాన్ని మనం ఆచరించాల్సిందే. దాన్ని అనుసరిస్తే కొన్ని 3 సమస్యలు పోతాయి. ఒకటేమో రేపటి డీలిమిటేషన్ కాగానే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారు. అసలు సమస్య అక్కడ ఉంది. తెలంగాణ విధంగా అయిపోదు. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేవు, విద్యా ఉద్యోగాల్లో మాత్రమే ఉన్నాయి. అది 25% ఉంది మండలి కమిషన్ ఇచ్చినప్పటికీ. మరి దాన్ని 42% పెంచరా అని బీజేపీ చెప్పాలి. 42 చేస్తారా, 33 చేస్తారా, ఏం చేస్తారా? రెండోది ఏమైతే మహిళా రిజర్వేషన్లు కూడా ఫిక్స్ అయిపోతారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కూడా పాస్ అయింది డీలిమిటేషన్ వల్ల. ఈ రెండింటి వల్ల ఏంటంటే రేపు పొద్దున చట్టసభలో బీసీలకు అధికారం వచ్చే అవకాశం ఉంది. ఇవి 3 పిట్టలు అంటున్నాం ఒక దెబ్బ. అయితే దీనికి ఏం చేయాలి? 2026లో డీలిమిటేషన్ మన జనాభా లెక్కలు చేయాలి. ఆ తర్వాత డీలిమిటేషన్ చేయాలి. మహిళలకు 33% రిజర్వేషన్ చేయాలి. బీసీలకు ఇస్తారా అంటే ఇల్లు అడిగేది పండుగ కానీ ఇల్లు అడిగేది అంతే. పండుగ కావాలంటే అడిగిన ఇంట్లో ముగ్గేయాలి, రకరకాల పనులు ఉన్నాయి. నేను చెప్పలేను. అయితే ఇలా మనకు బిల్డింగ్ సొల్యూషన్ ఉంది. ఎప్పుడు కూడా ఇది 0 సమ్ గేమ్. రిజర్వేషన్ అనేది 0 సమ్ గేమ్. అంటే ఇప్పుడు పొందేవాళ్ళేమో పొందాలని కోరుకుంటారు, ఉండాలని కోరుకుంటారు. ఎవరైతే పొందారో వాళ్ళు తీసేయాలని కోరుకుంటారు. అంటే ఏమవుతుంది? 0 సమ్. ఒకరు ఓడితే వాళ్ళు గెలుస్తారు, ఒకరు గెలిస్తే ఒకరు ఓడతారు కదా. నేనేమంటున్నాను అంటే బిల్డింగ్ సొల్యూషన్ ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే బిల్డింగ్ సొల్యూషన్ లో స్పష్టంగా అందరూ గెలిచే పద్ధతి ఒకటి ఉంటుంది. ఉదాహరణకు ఎన్టీ రామారావు గారు బీసీలు ఎంతమంది ఉన్నో లెక్క పక్కన పెట్టి ఆయన 33% రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఇచ్చాడు. 33 యాక్చువల్ కరెక్ట్ అంటున్నారు. ఇది 42 అన్నాడు కాంగ్రెస్ వాళ్ళు తప్పే, ఎంత ఇస్తామని చెప్పకపోవడం బీజేపీ తప్పే. కానీ నేనేమంటున్నాను అంటే 33 ఎందుకు కరెక్ట్ అంటున్నాను అంటే 50% అంటే ఆకాశంలో సగం అవకాశాల్లో సగం 50% ఉన్న మహిళలకి ఏమో 33% రిజర్వ్ చేస్తున్నాం కదా. రేపు చట్టసభలో కూడా 33%కే కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. అంటే ఏంది? 50% ఉన్న అంటే మొత్తం పురుషులు లెక్క వస్తే 50% 33% ఇస్తున్నప్పుడు మరి 100% చేసుకోవాలి. దీన్ని దాదాపు 56% బీసీలు ఉన్నాయనుకున్నాం. హిందూ ముస్లిం కలిసి 56% ఎంత ఇవ్వాలి? మిగతా తగ్గే అవకాశం 45 లేకపోతే మిగతా కేటగిరీలకు కూడా తగ్గే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఆల్రెడీ 50 దాటకూడదని చెప్తుంది. మోసం చేస్తున్నారు, వీళ్ళు ప్రజలు మోసం చేస్తున్నారు. నేను ఏమంటున్నానంటే 50% సీలింగ్ 90% పెంచాలి. వీళ్ళ లెక్క ప్రకారం అయితే కనీసం 70% పెంచాలి. ఇప్పుడు 42% బీసీలకు ఇచ్చి ఎస్సీ రిజర్వేషన్ 10 సంవత్సరం 10% పెరుగుతుంది. ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో జనాభా లెక్కలకు అనుగుణంగానే పెరుగుతున్నాయి. మీరు చూడండి చట్టసభలలో ఇన్ని ఎస్సీ నియోజకవర్గాలు లేవు. మొదట్లో 52లో మెల్లమెల్లగా ఎస్సీ జనాభా పెరుగుతున్నా కొద్ది ఎస్టీ జనాభా పెరుగుతున్నా కొద్ది సీట్ల సంఖ్య పెరుగుతుంది కదా. అటువంటి అప్పుడు ఎస్సీలకు ఇప్పుడు మన చట్టసభలో ఎట్లా ఉందంటే 28.5% ఇస్తున్నారు. 30% అవుతుంది రేపు జనాభా లెక్కలైతే. 30% ఎస్సీలకు
42% ఏమో బీసీలకు ఎంత అయింది? 72% పోయినట్టేనయ్యా. ఈ మిగిలిన 25% ఉంటాయి. అట్లా కాకుండా ఇప్పుడు ఏదైతే ఉద్యోగ రిజర్వేషన్ లో కూడా ఎస్సీలకు ఎస్టీలకు మొత్తం 25% లేదు, 15% ఉన్నాయి. మొన్న శివకుమార్ గారికి తెలుసు. ఎందుకంటే మొన్నటి డెలిమిటేషన్ మన ఎస్సీ వర్గీకరణలో ప్రభుత్వం పేర్కొన్నది కదా, 15% 3 వర్గాలు చేసి పంచారు. ఏది 1, 2, 3 అని కొన్ని కులాల ఇళ్ళ, కొన్ని కులాల కొన్ని కులాలు మాదిగా మాలలు వేరు చేసుకుంటూ పంచింది కదా. అప్పుడు ఏమైంది? ఉన్న 15 ముగ్గురు పంచారు. కానీ చట్టసభల్లో రిజర్వేషన్ 30% ఉంటున్నాయి. ఇప్పుడు ఏది రేపు వచ్చే జనాభా లెక్కల తర్వాత 30% రిజర్వేషన్ చట్టసభలో ఉంటే మనకి ఉద్యోగాలు అంటే 15% ఇస్తారు. కనుక నేనేమంటున్నాను, అందరూ కలిపి ఒక రావాల్సింది ఏంటంటే 70% వేసుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలి? 42% సరిపోదు. మెల్లగా ఏం చేయాలంటే సీలింగ్ 50% సీలింగ్ ఎత్తి వేస్తూ అందరికి న్యాయం జరిగే విషయం ఉంటే మహిళలకు రిజర్వేషన్ 33% నిర్వహించారు. అందరికి బీసీలకు 33, ఎస్సీ ఎస్టీలకు కూడా దాని మొత్తం సంఖ్యలో అందరి దేశాల్లో 33% చేస్తే ఇప్పుడున్న సీలింగ్ లో అందరు వస్తారు. లేకపోతే 60% దాటకుండా ఉంటారు. అప్పుడు ఏం చేస్తాంటే 9 షెడ్యూల్ పెట్టి 60% చెప్తారు. ఇంత తెలిసిపోతుంది. టెక్నికల్ విషయాన్ని తెలిసిపెట్టుకుంటూ అని చూస్తున్నారు. ఈ మొత్తం కావాలంటే ఇంకా 10 ఏళ్ళని దాని పంచాయతీ. ఈ పంచాయతీ ఇళ్ళకి చేసిన చెప్పిన పనులు చేయాలంటే వీళ్ళ వాదనలు ఏమైతే అసలు పోతుంది. బీసీలలో ముస్లింలను కలపడం, వేరు చేయడం అనేది కరెక్ట్ గా. ముస్లిం ఉన్నారు గతంలో, బీసీలో కూడా ముస్లిం ఉన్నారు. మన కేసీఆర్ చేసిన సర్వేలో కానీ 2011 కాంగ్రెస్ చేసిన జనాభా సర్వేలో కూడా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే కొంచెం అష్టపోయి ముస్లింలు కూడా కలిపారు. దాన్ని పూర్తిగా ఎంటర్టైన్ గా తెలియజేస్తున్నాం. కరెక్ట్ కాదు ముస్లింలు వేరు చేయడం. క్రిస్టియన్ బీసీలు ఏమైనట్టు, మరి క్రిస్టియన్లు కూడా క్రిస్టియన్ ఉంటారు. మా వాళ్ళు ఏమైనట్టు ఇతర మతాస్తుల్లో మన క్రిస్టియన్లో కూడా క్రిస్టియన్ ఉంటారు. వాళ్ళు గవర్నమెంట్ చేసి ఒక్క మాట నేనేమంటున్నా అంటే ఇది కులాల తుమ్ములాట జరుగుతుంది. రేపు బహుమతి కమిషన్ నివేదిక తర్వాత ఎంత విధ్వంసం జరుగుతుందో రేపు ఇది జరిగిన తర్వాత దేశంలో అన్ని కులాలకు సానుకూల సమానం జరగబోతుంది. ఇది అరికట్టాలంటే అన్ని కులాలకు సమావేశం, అన్ని పార్టీలు అకాడమిక్ సమావేశం పెట్టి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తుంటే సగం. రైట్ శివలాల్ గారు ఏమంటారంటే చాలా క్లియర్ కట్గా ఒక రకంగా పరిష్కారం చెబుతూనే ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఎంత, ఫీజిబిలిటీస్ ఎంత, సో ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేది రామ్మోహన్ రావు గారు తన వర్షన్ వినిపించారు. సో దాంట్లో వాస్తవం ఉందంటారు. ఎందుకంటే ముస్లింల అంశాన్ని ప్రస్తావిస్తూనే ఇటువైపు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఒకవేళ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తే సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం ఇంకా పెరుగుతుంది. సో ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావించారు. మీరేమంటారు? ఆల్రెడీ మొన్న ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడే ఖచ్చితంగా ఆల్రెడీ ఆయన వివేక్ వెంకటస్వామి కూడా ఈ మాట చెప్పడం జరిగింది. 15% నుంచి 22% ఎస్సీలను పెంచాలి. తర్వాత ఎస్టీలు కూడా మెజారిటీ పెరిగింది కాబట్టి 7.5 కాకుండా వాళ్ళని కూడా పెంచాలి. ఇప్పుడు మన రామ్మోహన్ గారు చెప్పినట్టు ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో 42% ఖచ్చితంగా మేము బీసీకి ఫుల్ఫిల్ చేస్తాం, ఖచ్చితంగా ఆ రకంగానే ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం కూడా తీసుకుంది. మీ ఇతర పార్టీలకు ఐదర్ బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ సవాల్ కూడా విసిరింది, మీరు కూడా ఇస్తారా చెప్పండి అని. ఎందుకంటే బీజేపీ పార్టీ ఏమంటుంది, బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకు వచ్చిండ్రు మొన్న లాస్ట్ టైం. కాబట్టి మేము 42% ఇస్తున్నాము, మీరు కూడా మీ పార్టీకి 42% ఇస్తారా, ముందుకు రండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ సవాల్ ఇవ్వడం జరిగింది. అండ్ రెండోది, ఇప్పుడు ఏదైతే దళితులలో క్రైస్తవులు ఎవరైతే వేరు బీసీసీ కిందికి కన్వర్ట్ కావాలనేది ఆల్రెడీ జీవో ఉంది, జడ్జిమెంట్ కూడా అది ఉంది. మొన్న అనుకుంటా బహుశా ఆంధ్రప్రదేశ్లో ఒక నిర్ణయం కూడా వచ్చింది. ఎవరైతే ఎస్సీలకెన్ని క్రిస్టియానిటీలకు పోతారో వాళ్ళు క్రైస్తవులుగానే పరిగణించాలా తప్ప మళ్ళీ వాళ్ళు ఎస్సీ కేటగిరీలకు వచ్చి జాబులు కానీ ఫలాలు కానీ తీసుకోవద్దు అనేది కూడా ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా. సో ఇటువంటి ఇప్పుడు ఇంకొక మాట మన రామ్మోహన్ గారు అన్నట్టు, ఒకవేళ ముస్లిమ్స్ని కంపేర్ చేస్తే కూడా ముస్లింని కూడా బీసీ ఏమని లేకపోతే అట్లేమని చేస్తే అది కూడా ఆ కేటగరైజేషన్లో అది సపరేట్ చేస్తే ఇంకా బాగానే ఉంటుంది. ఎందుకంటే బీసీ అనేవారికి ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఒకటి ఏమంటే బీసీ అని కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది, అందులో ముస్లిమ్స్ని కూడా యాడ్ చేసిండ్రు అనేది వెంకటరెడ్డి గారు చూపించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పుడు ఇదే రకంగా ఆలోచిస్తే గుజరాత్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గుజరాత్ సీఎం ఉన్నప్పుడు కూడా అది జరిగింది. అది ఆల్రెడీ బీసీలనే ముస్లిమ్స్ కూడా అక్కడ కూడా ఉన్నారు. ఈ దూదేకులని వేరే సర్టిఫికేట్ ఉంటుంది, పరిగణించబడతారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా
కొంచెం ఫేవర్గా చేసే అవకాశం ఉంది, ఆ ధోరణితోనే వెళ్ళిందని ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడారు. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ చేసే ప్రతిసారి ఆరోపణ ఏదో ముస్లిమ్స్కి సపోర్ట్ చేస్తుందని. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు వెంకటరెడ్డి గారు మన దగ్గర నాయకుడు కాబట్టి సెంట్రల్ నాయకులు ఈరోజు అమిత్ షా కానీ లేకపోతే నరేంద్ర మోదీ గారు చెప్పాలి. ఎందుకంటే ఎంఐఎం నాయకుడు ఎవరైతే అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్లో ఒకటే సీట్లో కొట్లాడతాడు, నార్త్లో పోయి మొత్తానికి అన్ని సీట్లు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దాని వెనకాల ఎవరు ఉన్నారు? నరేంద్ర మోదీ, అమిత్ షా, వీళ్ళు బ్యాక్ సపోర్ట్ లేరా? ఈరోజు కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికే కదా ఎంఐఎంని అక్కడ వాళ్ళు ప్రోత్సహిస్తుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే రాజకీయ పరంగా ఇంతకుముందు రామ్మోహన్ గారు కరెక్ట్గా చెప్పిండ్రు. ఎందుకంటే రాజకీయ పరంగానే ఇది చూస్తున్నారు అనేది వాస్తవమైన మాట. ఐదారు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుంది, రాహుల్ గాంధీకి పేరు వస్తుంది. ఈ ఏదైతే బీసీ కులగణన చేస్తే ఈ తెలంగాణలో ఆల్రెడీ కులగణన చేసినామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకుంటుండు, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో బాగా మాకు ప్లస్ అవుతుంది అనేది వీళ్ళు ఆలోచిస్తూనే ఈరోజు ఇదే బండి సంజయ్ ఏమంటాడు, కులగణన మేము చెయ్యము, భారతీయ జనతా పార్టీ చెయ్యదు అని చెప్పిండు. కానీ ఈరోజు ఏం జరిగింది? భారతీయ జనతా పార్టీ హైకమాండే చెప్తుంది ఖచ్చితంగా మేము కులగణనకి అనుకూలము, మేము చేస్తాము అని. ఇప్పుడు ఎందుకు చెప్తుంది? అది రేపు రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ సైడ్కి టర్న్ అయ్యేటోళ్ళని మా సైడ్ చేర్చుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఇది ఇమీడియట్గా అనౌన్స్ చేసిండు అనేది నా ఆరోపణ. రైట్ వెంకటరెడ్డి గారు, ఆరోపణలు ప్రత్యారోపణలు అన్నీ వస్తున్నాయి. రాజకీయంగా అంశం అనేది క్లియర్ కట్గా, అంటే ప్రజల భావాల నుంచి కూడా అని చెప్పేశారు రెండు పార్టీలు చేసిన రాజకీయ ధోరణి. సో ఇందులో రాజకీయాలకు సంబంధించి ఒక అతీతంగా ముస్లింల్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు. కానీ మిగతా రాష్ట్రాల్లో సపోర్ట్ చేస్తుంది మీ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి మోదీ లేకపోతే అమిత్ షా అని చెప్తున్నారు. సో ఏంటి దీనికి ఏమని చెప్తారా మీరు? కాంగ్రెస్ బీసీ 42%కి ఈ చర్చ నేను కాదంటలేను. అంటే ఎంఐఎం పార్టీకి వత్తాసు పలుకుతూ మాట్లాడుతున్నారని చెప్తా. రేవంత్ రెడ్డి గారి సర్వేలో ముస్లింలు 12 నుంచి 13% జనాభా ఉంది. 10% ఎట్టిస్తారండి రిజర్వేషన్? అంటే టోటల్గా 90% ముస్లింలు బీసీల కింద వస్తారా? దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? నిజమైన బీసీలకు నష్టం జరుగుతుంది. అది భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. బీసీలకు జరిగే ఏ నష్టాన్నైనా కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. అంటే 2% మిగిలినరు. క్రిస్టియన్స్ సంఖ్య చెప్పాడా? ఎంత పర్సెంటేజ్ చెప్పాడు తెలంగాణ? ఎందుకు చెప్పలేదు? అంటే దీనిలో మతలం ఏంది? ఆయన ఇంతవరకు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలే. ఏ కులం ఎంత అని ఎందుకు పెట్టలేదు? చాలా గొప్పగా రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా, తెలంగాణ మాటలు అంటున్నాడు కదా, అందరూ ఫాలో కావాలంటున్నారు కదా, మా దగ్గరికి రావాలంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? మా దగ్గర పంపిస్తాండి మేము చెప్తాను. మీరు చేసింది ఏంది అంటున్నా? మీరు చేసినటువంటిది ఏదైతే ఉందో రాజకీయ ప్రచారం కోసము చేసిందే తప్ప మీకు చిత్తశుద్ధి లేదు. మీ యొక్క ఇండి గ్రూప్లో ఉన్న ముఖ్యమంత్రులు, రాష్ట్రాలు, వాటి స్పందనగా చెప్పండి. ఇప్పుడు మా ఈ 18 రాష్ట్రాలు ఉన్నాయి. మోదీ ఏ నిర్ణయం చేసినా దాన్ని కట్టుబడి ఉంటాం. మీ సంగతి ఏంది? మమత గురించి ఏంది? పక్కన ఇక్కడ ఉండే తమిళనాడు అంటే ఎక్కువ ఉన్నది, అది వేరే సంగతి, వదిలేయండి. రైట్ వెంకటరెడ్డి గారు, ఒకసారి ఎంఐఎం పార్టీ గురించి మీకున్నటువంటి ఆ లొసుగుల గురించి ఎంఐఎం పార్టీని రాసుకొని పూసుకొని వాళ్ళే తిరుగుతున్నారు. మాకేం సంబంధం అండి? కానీ శివలాల్ గారు అదే ఆరోపణ చేస్తున్నారు. ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు కానీ అక్కడ చేయాల్సిన రాజకీయం చేస్తున్నారని. అక్కడ కాదు, మేము ఎన్నడూ కూడా ఒకటే మాట. అది ఆయన అడగండి, ఎవరిని? మీ దోస్తు అసదుద్దీన్ ఓవైసీని అడగండి. రాసుకొని పోయేటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన రాసుకొని పుసుకొని తిరుగుతారు కదా, ఏంది భయ్ అక్కడ ఎట్లా చేస్తున్నారు అడగాలి కదా. వెంకటరెడ్డి గారు, మీ దగ్గర ప్రస్తుతానికి గతంలో ఉన్నప్పుడు ఒకటే ఒక ఎమ్మెల్యే ఉండే రాజాసింగ్, దేశం కోసం ధర్మం కోసం అని ప్రతిసారి మాట్లాడితే ఈరోజు అసద్ని అక్బర్ని పట్టుకొని డైరెక్ట్ అమారే సాలే అంటుండు. కానీ అదే బీజేపీ సపోర్ట్ చేస్తలేదు కదా అక్కడ. ఇప్పుడు మొన్న చార్మినార్కి ఎంపీగా నిలబడ్డ ఆమె లేడీ ఏం పేరు? మాధవీలత. ఆమె కనుక కరెక్ట్గా నరేంద్ర మోదీ గారు కానీ
లేకపోతే అమిత్ షా కానీ అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తుంటే మొన్న ఖచ్చితంగా అసదుద్దీన్ ఓవైసీ ఓడిపోయేది. ఇది నేను కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు అక్కడ జరిగింది బీజేపీ ఆడ బీజేపీ కుమ్మలాటల ఆ సీట్ బొడగొట్టింది. వాంటెడ్లీ అసద్కే ఇవ్వాలి. ఎందుకంటే అసద్కి ఒక్క సీటు నిలబెడితే మాకు దేశమంతటా ఈయన పనికొస్తాడు అనేది మీ మీ కేంద్ర నాయకం ఆలోచిస్తుంది. ఇది రాజశేఖర్ గారు ఎస్ చెప్పండి వెంకటరెడ్డి గారు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ వాళ్ళంతా కలిసి వాళ్ళకి ఓటేసిరా లేదా? మేము ప్రత్యేకంగా నిలబడ్డవా లేదా? నేనేమంటున్నా మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో హైదరాబాద్ ఎలక్షన్స్ లో కూడా అదే జరిగింది. సో అక్కడ అది జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఆరోపణలు ఎస్ చెప్పండి. ఇప్పుడు అసద్దీన్ ఓవైసీ నార్త్ లో గెలిచే దమ్ము లేదు, ఓట్లు వచ్చే దమ్ము లేదు కాబట్టి నిలబడలేదు. కానీ ఒకటి వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీపీసీసీ అధికార ప్రతినిధికి వచ్చి మీ పార్టీ గెలవాల్సిన పార్టీని మీరే ఓడించుకున్నారు, మీరు అక్కడ సపోర్ట్ చేయలేదు, అక్కడ రాజకీయం జరిగిందని క్లియర్ గా చెప్తున్నారు. దాన్ని ఒప్పుకుంటారా? అంత సులభం కాదండి. మీరు ఆయన అనుకున్న సులభం కాదు. వాస్తవమే మాట్లాడుతున్నాను. నేను ఏకత్పురంలోనే ఉంటా. గెలవడానికి ఈజీగా అసద్దీన్ ఓవైసీని ఓడించే పరిస్థితి లేదు ఇప్పుడు. యాజెంటుడే లేదు. కాంగ్రెస్ మద్దతు ఉంటుంది దానికి ఎప్పుడు. రైట్. అంటే అక్కడ వేపిస్తారు. అంటే కాంగ్రెస్ మద్దతు వల్లే అక్కడ ఎంఐఎం గెలుస్తుంది అంటారా? అవును. రైట్. మీరు హిందూ ఓట్లు పోలరైజ్ అయితే రైట్. ఒకటి అంటే ఇందాక ఇన్ని సమీకరణలు మాట్లాడారు వెంకటరెడ్డి గారు. భవిష్యత్తులో మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సర్వే చేసింది, ఇక్కడ సర్వే సరిగ్గా లేదని చెప్తున్నారు. మళ్ళీ చేస్తారు మీరు ఏమైనా జనగణనలో భాగంగా తెలంగాణలో? అంతే కదా. ఖచ్చితంగా బీజేపీ పార్టీ మళ్ళీ అన్ని రాష్ట్రాలతో పాటుగా తెలంగాణలో కూడా చేస్తుందా? రాజ్యాంగం చేస్తాం. రాజ్యాంగంలో 266 షెడ్యూల్ 7 కింద 66 క్లాస్ కింద మళ్ళీ సర్వే ఇక్కడ జరగబడుతుంది. ఈ సర్వే తప్పుల తడక అందరివి రావాలా? నా దగ్గర 1921 రిపోర్ట్ ఉంది. 21 రిపోర్ట్ ఉంది. ఇప్పుడు అందరికంటే ఎక్కువగా రెడ్డిలు ఉన్నారు. 12.77%. ఈయన తగ్గొచ్చది వేరే సంగతి. ఆయన అంటాడు రేవంత్ రెడ్డి 4% ఉన్నారంటాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారు తన పదవి కోసము ఒక సామాజిక వర్గాన్ని తను రిప్రజెంట్ చేస్తున్న సామాజిక వర్గాన్ని బలి పెడుతున్నాడు. మేము అంటున్నది ఏంటంటే నిజమైన సర్వే జరగాల. దళితులు పెరుగుండొచ్చు, బీసీలు పెరుగుండొచ్చు. వెంకటరెడ్డి గారు, మీరు అనే మాటకు నేను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రెడ్డి మహాసభలో డైరెక్ట్గా ఓపెన్గా చెప్పిండు, రెడ్డిలో మనం ఏడైనా ముందుండాలి, రెడ్డి రాజ్యమే నడవాలి, రెడ్డి పెద్దతనమే నడవాలని చెప్పిండు. ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి రెడ్డిలను పక్కన పెట్టి మిగతాలనే నడుమని ఎప్పుడు మాట్లాడలే ఇప్పటిదాకా. యాజ్ ఆన్ టుడే నేను రెడ్డి గురించి సమర్థిస్తలేను. సర్వే తప్పు మీది. నేనేమంటున్నా, ప్రచారం కోసం రేపు తీన్మార్ మల్లన్న కూడా అనడం జరిగింది, రేపు రాబోయే ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి, రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరి అని కూడా ఆయన ఓపెన్ గా చెప్పడం జరిగింది. నేను దాని గురించి మాట్లాడతలే. ప్రస్తుతం అది బీసీ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీకి వెళ్ళి, మీ కాంగ్రెస్కి వెళ్ళి కాదు. అంటే రేపు మీరు ఇంకా కలగంటున్నారు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళు రేపు రాబోయే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మాదే అని చూద్దాం. ఎందుకంటే ఉన్న 8 మంది ఎంపీలు వచ్చినాక వాళ్ళ మధ్యన ఎంపీలలో కూడా సఖ్యత లేదు, ఎమ్మెల్యేల 8 మందిలలో సఖ్యత లేదు. ఈరోజు కుమ్మలాట పవర్ఫుల్గా ఉంది. ఏది లేదు వెంకటరెడ్డి గారు, మీరు అట్లనే మాట్లాడతారు. ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక రాజాసింగ్ విభజిస్తుండు. ఆలోచించండి, పార్టీ వదులుకోవడానికి కూడా సిద్ధమైన ఆయన. రాజాసింగే బీజేపీ కాదు, అట్లానే వద్దా? ఎందుకంటే బీజేపీ దేశం కోసం ధర్మం కోసం మీదనే గెలుస్తుండే ఆయన. ఈరోజు ఇప్పటిదాకా కూడా హిందువులు అనే చెప్పే బీజేపీ వాళ్ళు ఎవరు కూడా అంత పర్ఫెక్ట్గా లేరు. రాజాసింగ్, నేను కాంగ్రెస్ పార్టీ అయినా చెప్తున్నా, రాజాసింగ్ వ్యక్తిగతంగా నాకేం చుట్టం కాదు, కానీ ఆయన ఓల్డ్ సిటీలా 2 అన్నదమ్ములని బహిరంగంగా తిట్టి వాళ్ళ ఇంటి ఎదురుగా పోయి మాట్లాడే దమ్మున్న నాయకుడు ఆయన బీజేపీలో. ఆ చర్చ వేరు, ఇది వేరు. రైట్. ఒకసారి మనం రాజకీయ విశ్లేషణ దగ్గరికి వెళ్దాం. ఎస్ రామ్మోహన్ రావు గారు, అంటే మొత్తానికి ఒక రకమైనటువంటి ఏమంటారంటే కాన్ఫిడెంట్ బీజేపీ పార్టీ ఒక అడుగు ముందుకేసి ఇంకా ఒక 2-3 ముట్లు ముందుకు వేసి అధికారం కాబోతుంది, బీసీ ముఖ్యమంత్రి మేము అంటున్నారు. సో మొత్తం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
అంటే ఎప్పుడు చెప్పినాం కదా ప్రధానమంత్రి గారు. ఎస్ మొన్న ఎన్నికల్లో కూడా చెప్పారు. మొన్న ఎన్నికల అది ప్రతి ఎలక్షన్స్లో చెప్తూనే ఉంటారు. ఎస్ ఒకసారి మనం రామ్మోహన్ రావు గారు చెప్పండి. రాజశేఖర్ గారు చర్చ ఇది కాదు, నేను తెలుస్తాను చెప్తాను. ఇది ఇంతకుముందు ప్రశ్న అడిగారు అంటే సమాధానం ఏం చెప్తాను ఏంటంటే, తెలంగాణలో మళ్ళీ సర్వే చేస్తారా? సర్వే సాంకేతిక లేదన్నప్పుడు మళ్ళీ సర్వే చేస్తారు, దేశమంతా చేస్తారు సార్. జనాభా లెక్కలతో పాటు రేపు 25 చేస్తే 25 అంటే ఇక్కడ ఒకటి రామ్మోహన్ రావు గారు నాది ఒక ప్రశ్న. అంటే ఇక్కడ బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి అంటే ఎలా ప్రొసీజర్ ఉండబోతుంది? ఇక్కడలాగా డెడికేషన్ కమిటీ ఉంటుందా, లేకపోతే దానికి ఒక సంఘం అన్ని ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది మీరు ఒక ప్రశ్న ఇందాక మాట్లాడారు. కానీ జనగణన జరిగితే గనక ప్రయోజనం ఉంటుందంటారా? అన్ని పార్టీలకు కానీ సామాజిక వర్గాలకి న్యాయం జరుగుతుందంటారా? నేను చెప్తాను. ఇప్పుడు అందుకనే మీరు బీజేపీ చేయలే నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం అన్నారు, కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన గురించి చేస్తానని అఫీషియల్ ప్రకటించింది, కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, కేంద్ర మంత్రి ప్రకటించాడు. కనుక మీరు బీజేపీ వాళ్ళదో కాంగ్రెస్ వాళ్ళదో కాదు, కేంద్ర దేశం అంతా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అందులో బిహార్లో 20 చేసినా, తెలంగాణలో చేసినా, కర్ణాటక చేసినా చెల్లదు. అది కిషన్ రెడ్డి గారు కేవలం సర్వేలు మాత్రమే, కేనగణన కాదు, కులగణన అంతకంటే కాదు, శాంతి లేదు. కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం ఎవరు చేయాలంటే కేంద్రమే జనగణనలో కులగణన చూసినప్పుడు మాత్రమే దానికి చట్టబద్ధత ఉంటుంది. అందుకని చూడండి, హైకోర్టు ఏమన్నది, జడ్జి కమిషన్ అయ్యింది కదా, క్లీన్ చేయాలి సరే, ఇది ఇష్టమైన ఎవరిని చేస్తే లెక్క ప్రణాళిక సంఘం చేస్తే లెక్క రాదు అంటే ప్లానింగ్ ఇచ్చేసింది. ఆ సెలవు అంటే డెడికేషన్ కరెక్ట్ ఏర్పాటు చేసి చూడటం చెప్తుంది. ఎందుకంటే సెలవు ఇది అన్ని దేశం అంతా 29 రాష్ట్రాలు, 9 కేంద్ర ప్రాంత 28 రాష్ట్రాలు, 9 కేంద్ర ప్రాంతాల్లో మొత్తం సర్వే జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది చెప్తారు. అదే కాంగ్రెస్ నిర్ణయం అడుగుతున్నారు. రామ్మోహన్ రావు గారు, అంటే బీజేపీ పార్టీ ఒక సర్వే చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సర్వేకి ప్రాధాన్యత ఉంటుందంటారా? అంటే ఈ సర్వేకి ఆ సర్వేకి వేరియేషన్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. కన్ఫ్యూజ్ కాకండి, మీరు మనం కన్ఫ్యూజ్ కావద్దు. మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసే సర్వే జనగణన కాదు, బీజేపీ కాంగ్రెస్ కాదు, కేంద్ర ప్రభుత్వం చేస్తానంటున్న సర్వే కూడా జనగణన ద్వారా కులగణన చేస్తాను. బీజేపీ సర్వే పార్టీల సర్వే కాదు. పొద్దున కేంద్ర ప్రభుత్వం చేసే సర్వేలు చేసేదానికి ముందు ఇది చేసిందానికి కూడా రాక లెక్క రాదంటున్నానే. పార్టీలు ఎన్నికల కోసం ఎన్నిక చేశారు, ఎంతో అని చెప్తారు. సిద్ధంగా అన్నారు కదా. సో నిజంగా ఎంఐఎంతో అంటగలుగుతున్న పార్టీలు అన్ని అంటగలుగుతున్నాయి అంటున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ ఎంబడి ఉంటాడు ఏమన్నాడు, టీఆర్ఎస్ ఉంటే టీఆర్ఎస్ ఎంబడి ఉంటాడు కదా, టీడీపీ ఉంటే టీడీపీ ఎంబడి ఉంటాడు. అంటే మీకు మొన్నటి ఎన్నికలు కూడా నేను మారేదంతా పక్కన పెడతాం. స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటే మొన్న ఎమ్మెల్సీ గోపాలరావు గారు అది తెచ్చావు కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటే నేను లెక్క చేస్తాను. 102 మంది ఓటర్ ఉంటే ఎంఐఎం 49 మంది కదా. 102 అంటే ఎంత రావాలి? 60 ఓట్లు వస్తే తెలవాలి. 61 ఓట్లు వస్తానికి ఎవరు ప్రయత్నం చేసింది? కాంగ్రెస్ కాదా? ఇంకా టీఆర్ఎస్ ఊరుకున్నది, ఇంకొన్నది. అది బెస్ట్ మంచి పని చేసింది. కాంగ్రెస్ వాళ్ళు కనుక ఓటేసి పెట్టుకుంటే ఎంఐఎం గెలిచేది కాదు, 49 ఓట్లు గెలవదు. అది ఏం చేసిండు? ఇప్పుడు కాంగ్రెస్ సహకరించింది, కనుక టీఆర్ఎస్ సహకరించింది, ఒకటి సెపరేషన్ సహకరించింది. ఎంఐఎం అనేది ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఆ రాష్ట్రంతో అంటగలుగుతుంది. వీళ్ళందరూ దొంగతో పోయి దాంతో జతగడుతున్నారు. బీజేపీ జతగట్టలే ఇప్పటి వరకు అవసరం చెప్తారు. కాకపోతే శివకుమార్ చేసిన ఆరోపణ కరెక్ట్. బిహార్ వచ్చినాయి అంటే మతం పరంగా మా మతం ఓటు మేము తీసుకుంటాం, మీ మతం ఓటు మేము తీసుకోండి అని కరెక్టర్ మీద అంటున్నాను. ఎట్లా అంటే ఒక అవగాహన బీజేపీకి ఎంఐఎస్ ఉండదు. బహిరంగంగా మోదీ గారు ఓఎస్ గారు కూర్చోం. దాని సామాజిక లెక్కలలో జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది ఒకటే, ఓట్ల పోటీలో హిందువులందరూ బీజేపీ పోయి పోతున్నారు. దానికి ఏం చేయాలి? ముస్లిం ఓట్లు అయిపో మాకు, కానీ హిందువుల ఓట్లు కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ఏంటి, బీఆర్ఎస్ ఏంటి, అన్ని ప్రాంతీయ పార్టీలు ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ హిందూ పాట బాగా వస్తున్నది. నేను పెద్ద హిందువు, అందరికంటే హిందువు అని కేసీఆర్ చెప్తాడు. అందుకని ఇప్పుడు ఈ లెక్కలు ఏంటంటే మన రాష్ట్రపతి సర్వే చెప్తాను నేను. రేపు కేంద్ర ప్రభుత్వం కనుక సర్వే చేస్తే చాలా కరెక్ట్ చేయాల్సిందే. రిజర్వేషన్ నెక్కిస్తారు ఏంటంటే మందికి చట్టం చేయాల్సిందే. ఈ ఒక్క సమస్య వ్యవహారం కాదు. ఇల్లు చేసినాక సుప్రీంకోర్టు నిలబడాలి రేపు పొద్దున ఏ చట్టం చేసినాక. అదే అంటున్నాను, ఇప్పుడు ప్రారంభమైంది. ఇది క్వశ్చన్ కాదంటే ఢిల్లీ బహుత్ కానీ
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. మంచి వచ్చే వినడం గుణగాలను జరగాల్సిందే. జనాభా లెక్కలతో చేస్తామనేది మంచి విషయం. కాంగ్రెస్ లో సాధించాల్సింది. రామ్మోహన్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ తెలంగాణ మోడల్లో ఒకసారి అనుసరించాలి. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ మోడల్లో ఏ విధంగా అయితే సర్వే చేస్తామో దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. ఒకసారి సర్వే చేయాల్సిన అవసరం ఉంది, స్టడీ చేయండి అంటున్నారు. సో దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? అసలు సర్వేనే కాదంటే దాన్ని తెలంగాణ మోడల్ ఉంటారు. బీహార్ మోడల్ తప్పే తెలంగాణ బీహార్ మోడల్ తెలంగాణ అయినా కూడా అది పునః కిందికి రాదు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది రాజశేఖర్ గారు. ఒకసారి ఒక మాట చెప్తాను. సుప్రీంకోర్టు ఏమన్నాడంటే మీరు లెక్క చేసుకోవచ్చు కానీ అఫీషియల్ గా కులగణన చేయాలంటే కేంద్రం గణన అంటే కేంద్రమే చేయాలి, సంస్థలకు అధికారం లేదు. కానీ పరిమితమైన పనుల కోసం అంటే ఉదాహరణకు మీరు ఎస్సీ కొంత బియ్యం చేద్దామనుకుంటున్నారు, ఫీజులు అంటే ప్రణాళిక వేసుకోవడానికి పనికొచ్చి చేసుకోవచ్చు. కానీ దేశవ్యాప్తంగా పనికిరాదు. అసలు మోడలే కాదు, ఈ మోడలే కాదంటున్నాం. ఇప్పుడు ఎంత మోడల్ చూసుకుంటే ఏమైతే సార్ సగం మంది ఇప్పుడు సర్వేలకు రాలేదు. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో సగం 30% సర్వే జరగలేదు. కానీ అదే కనుక కులగణన గురించి జనగణన తీసుకుంటే రైట్ రామ్మోహన్ రావు గారు, అంటే యాక్చువల్గా నేను బీజేపీ పార్టీకి వెళ్దాం అనుకున్నా. రామ్మోహన్ రావు గారు, అంటే బీజేపీ పార్టీ వెంకటరెడ్డి గారికి వెళ్దాం అనుకున్నారు. ఆన్సర్ కూడా మీరు క్లారిటీ ఇచ్చారు అనుకుంటాను. ఇంకొక మాట చెప్పండి. కులగణన ఏమైతే పార్టీ ఇంటి వివరాలు వస్తాయి. ఇప్పుడు ఆనాడు జనగాణలో కేసీఆర్ పాల్గొనంటే వీలేదు, రేవంత్ రెడ్డి పాల్గొనడానికి వీలేదు. వాళ్ళు పట్టి కొట్టుకుపోతారు, ఎవరికి పాల్గొంటారు వాళ్ళే పట్టి కొట్టుకుంటారు. జనగాణలో అందరూ పాల్గొంటారు. పార్టీ మీద బిచ్చగాడు కూడా లెక్కకు వస్తాడు. దానికి అప్పుడు ఏమవుతుందంటే దానికి ఒక క్వాంటిటీ ఉంటుంది. కోర్టులో కేసులు పడ్డా జనగాన్ని ప్రశ్నించడానికి వీలేదు. సమస్య ఒక చట్టం ఏంటంటే తెలంగాణలో ఇంత ఉందా లేదా అని రేపు సుప్రీంకోర్టు కేసు వేస్తే చెందదు. ఈ చట్టానికి అతీతం. అది మనకు జనాభా లెక్కది కానీ డిలిమిటేషన్ కానీ కొన్నిటికి ఒక ఆవరణ తీసుకున్నారు. మన పరిధి వాళ్ళు ఏది ఉన్నది కనుక జనాభా లెక్కల్లో గుణగణన చేస్తే క్వాంటిటీ వస్తుంది. దానివల్ల ఈ మోడల్ ఏది పనికిరాదు, అది ఆ మోడల్ కరెక్ట్. రైట్. ఎస్ శివలాల్ గారు ఏమంటారు అంటే చాలా క్లియర్ కట్గా శాస్త్రీయత రావాలంటే జనగణన జరగాల్సిందే. అందులో ఉన్నటువంటి అందరూ ఎవరైతే ఉన్నారో అందరూ ఖచ్చితంగా స్వచ్ఛందంగా పాల్గొంటారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వే కాబట్టి. సో దాని తర్వాత చేసినటువంటి కుల సర్వే కానీ లేకపోతే మిగతా లెక్కలు కానీ క్లియర్ కట్గా ఉంటే ఒక చట్టబద్ధత వస్తుంది, శాస్త్రీయత వస్తుంది అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర బీసీ కులగణన చేసినాక కూడా గవర్నర్ గారికి అప్పచెప్పిండ్రు, సెంట్రల్లోనే చేయాలనేది కూడా మన దగ్గర కూడా మనం క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మన రామ్మోహన్ గారు చెప్పిన ఆలోచిస్తే ఏంటంటే కులగణన చేస్తూ దాంతోపాటు ఈ జనగణనతో పాటు కులగణన కూడా యాడ్ చేసేస్తే సరిపోతుంది, రెండు కూడా అట్ ఏ టైం అయిపోతాయి అనేది ఇప్పుడు వెంకటరెడ్డి గారు కానీ లేకపోతే రామ్మోహన్ రావు గారు కానీ చెప్పడము వాళ్ళకున్న అనుభవం. అంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేసిన దాంట్లో ఒక తప్పుల తడుకుంది అదే, కానీ సిస్టమ్ని దీన్ని ఫాలో చేస్తారు, దాన్ని రెక్టిఫై చేస్తారు. దాంట్లో చెయ్యని ఇది ఏముంది. ఇప్పుడు ఇంకా మార్పులు ఏమైనా చేసేది ఉంటే ఆ మార్పులు చేర్పులు చేస్తారు, కానీ సిస్టమ్ని మటుకు ఇది. ఎందుకంటే ఈ కుటుంబ సమగ్ర సర్వే ఎంఆర్సీ హెచ్ఆర్డీలో ఈరోజు వెబ్సైట్లో ఇప్పుడు పెట్టడం జరిగింది. ఇప్పుడు అంటే జస్ట్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్కి ముందు పెట్టడం జరిగింది. కానీ ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడైతే చేసిండ్రో అది ఎప్పుడు పెట్టలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది, ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టలేదు అని చెప్పి వెంకటరెడ్డి గారు అంటారు. బహుశా నేను అది ఒకసారి క్లారిఫికేషన్ చేస్తే ఒకవేళ ఉంది అంటే మటుకు నేను ఖచ్చితంగా ఏ వెబ్సైట్లో ఉంది అనేది కూడా మళ్ళీ నెక్స్ట్ డిబేట్లో నేను చెప్తాను. రైట్. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు చెప్పండి, ఫైనల్గా కంక్లూడ్ చేయండి, మీ వర్షన్ చెప్పండి. రాజశేఖర్ గారు, ఎస్ ఇప్పుడు నేను శివలాల్ గారిని అడుగుతలేను, మిమ్మల్ని అడుగుతున్నా. మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా. ఎస్, అంటే మీకంటే సీనియర్ కాదులండి. కులాల వివరాలు ఇచ్చాడా రేవంత్ రెడ్డి గారు? రైట్, చెప్పమనండి, కులాల వివరాలు ఇచ్చాడా? గత డిబేట్లో కూడా మనం గతంలో ఇదే అంశానికి సంబంధించి డిబేట్లో మాట్లాడినప్పుడు కూడా ఇవ్వలేదు, ఉపకులాలు ఇవ్వలేదు. కానీ ఒక సర్వే చేయడంలో ఒక స్టెప్ తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది, బీజేపీ పార్టీ వెనకుందని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏమి లేదు, ఇగో బీజేపీ పార్టీ ఎప్పుడు ఏ అస్త్రాన్ని ఉపయోగించాలనో 370 ఉపయోగించినప్పుడు మిమ్మల్ని అడిగామా? వక్తికి సంబంధించి చేసినప్పుడు మిమ్మల్ని అడిగామా? ట్రిపుల్ తలాక్ మేము చేసామా? ఇప్పుడు మళ్ళీ రాబోతుంది కదా. వెంకటరెడ్డి గారు సర్వే పారదర్శకంగా చేస్తామని ఇటువైపు బీజేపీ పార్టీ చెప్తుంది. ఒకటి జనగణనతో పాటు కులగణన కూడా చేస్తారా? సో ఎలా ఉండబోతుంది అనేది ఏమన్నా మీరు క్లారిటీ ఇస్తారా మన డిబేట్ ద్వారా? పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రతి ఇంటికి వస్తారు, బాధ్యత గల అధికారులు వస్తారు,
వాలంటరీ కాదు అది. అన్ని సమాచారాలు సేకరిస్తారు, క్రోడీకరిస్తారు, రిపోర్ట్ ఇస్తారు. ఇవల్ల టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎక్కువ కాలం పట్టదు. అది చేస్తాము, డీలిమిటేషన్ చేస్తాము, ఒకే ఎన్నిక ఒకే దేశం చేస్తాము, మహిళలకు రిజర్వేషన్ ఇస్తాము, మళ్ళొకసారి మోదీ గారిని ఈ దేశానికి ప్రధాని చేస్తాం. రైట్ సంతోషం. జనాలకు ఉపయోగపడేలాగా బీజేపీ పార్టీ వెళ్తే ఇప్పుడు ఎలాగైతే స్వాగతిస్తుందో అందరూ ఖచ్చితంగా స్వాగతిస్తారు. ఎస్ రామ్మోహన్ గారు మీరేమంటారు ఫైనల్గా చెప్పండి. ఓకే సార్, నేను ఏమంటే ఇప్పటికీ మన ప్రేక్షకులు కన్ఫ్యూజన్ సృష్టించకండి. నేను స్పష్టంగా చెప్తున్నాను, సర్వేలు అది ఇది జనగణనలో కులగణన శాంతి ఉంటది. కేంద్ర ప్రభుత్వం చేసే సర్వే, ఇందులో రేవంత్ రెడ్డి చేసినప్పుడు కేసీఆర్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి పాల్గొనకపోతే ఏకే లేదు వాళ్ళని. కానీ అట్లా ఉండదు. ఇంటికి వస్తుంది అవసరాల కోసం చేసేటటువంటి సర్వేలు కానీ చెప్పొచ్చు అంటారు. సర్వేలు సార్ ఇవన్నీ మూటకు సర్వేలు పనికి రావు, లెక్కకు కూడా రావు అంటున్నా. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసినా లెక్కకు రాదు. వాళ్ళ తృప్తి కోసం కేసీఆర్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ చేసిన అంతే. ఏప్పుడు సర్వే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, కేంద్ర ప్రభుత్వం బీజేపీ కాదు నిర్ణయం తీసుకుంది అంటే కులగణనలో జనగణనలో కులగణన చేరుస్తామని దాన్ని సాధించారు. మనందరం కూడా ఎవరి మధ్యలో వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్నది మంచిదే కదా. కానీ ఇప్పుడు మీరు అడిగిన వాళ్ళు చేస్తున్నారు, మంచిగా ఒప్పుకుందాం. కానీ తెలంగాణ మోడల్ బీహార్ మోడల్ లేదు. అదేమో సర్వేలు, ఇదేమో జనగణన కులగణన కలిపి. కనుక ప్రతి వాడు కులం గురించి చెప్పాల్సి వస్తుంది. ఇప్పటిదాకా చేస్తలేరా? ఎస్సీ కులగణన పంపిణీ ఉంది, పెట్టుకుని కారణం కలిగింది, మన కారణం జరిగింది. ఓన్లీ మిగతా కులాలు మీరు ఎస్సీలో మాదిగా వాళ్ళ ఎవరున్నారు అడుగుతున్నది చదువుతారు. ఈ కాలం చూస్తే ఎస్టీలో లంబాడి తంతులు కోండులు ఎవరున్నారు అడుగుతారు. మళ్ళా రెడ్లలో కూడా 2-3 రకాలు ఉంటాయి. కొన్నూరు తాత ఎవరు, వాళ్ళ రెడ్డి ఎవరు, రామది ఎవరు, వైశ్యులు ఎవరు, బీసీలలో నంగలు ఎవరు, చాగలు ఎవరు, ఇవన్నీ అడుగుతారు. కాలమ్స్ ఉంటాయి. అప్పుడు ఏమైందంటే మేమెంతో మాకంతా అనే నెరవేరాలంటే, మేమెంతో మాకంతా అనే కులాలు లెక్కింటే మనం ఎవరు ప్రశ్నించారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తే సమగ్ర ఫుట్పాత్ మీద పడుకునే బిచ్చగాడి దగ్గర నుంచి ఒకటే అర్ధరాత్రి చేస్తారు. రాస్తారు అన్నట్టు నైట్ నిర్ణయిస్తారు. 12 గంటల ముందు అయితే 2 గంటలకు ముగిస్తారు. 8 మినిట్స్ తిరుగుతారు రోడ్ల మీద. జనగణన అనేది సుప్రీం కోర్టు కూడా ఒప్పుకునేది. ఈ సర్వేలన్నీ ఎవ్వరు ఏ కోర్టు ఒప్పుకోదు. కనుక దీనికి సాధ్యత ఉంటుంది. కనుక ఇప్పుడు సర్వే కనుక చేస్తే 3 అయితే మహిళలు గారు అన్నారు కదా, ఒకటి డిమిటేషన్ అవుతుంది, మహిళా రిజర్వేషన్లు వస్తాయి. మళ్ళీ బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ రావాలంటే అందరూ కృషి చేస్తే బీసీలు ఉంటాయి. చట్టసభలో బీసీల రిజర్వేషన్ లేదు. ఇప్పుడు విద్యార్థిలో ఉన్నది చట్టసభలో ఎవరు పెట్టాలి? పార్లమెంట్ చేయాల్సింది. పార్లమెంట్ ఏం చేస్తుంది? బీసీలకు ఎంత శాతం ఇవ్వాలి రిజర్వేషన్లు చట్టసభలో అనేది నిర్ణయిస్తుంది. పార్లమెంట్ నిర్ణయిస్తుంది. రామ్మోహన్ గారు ఫైనల్ గా క్రెడిట్ ఎవరికి ఇవ్వచ్చు అంటారు? అంటే మీ విశ్లేషణ ప్రకారం మనం టైటిల్ కూడా అదే పెట్టుకున్నాం, కంక్లూడ్ ఇచ్చి. రోగి కోరింగ్ అదే, రోగి కోరింగ్ అదే, వైద్యుడు ఇచ్చింది. వైద్యుడి పాత్రనేమో బీజేపీది, రోగి పాత్రనేమో కాంగ్రెస్. అంటే రోజు ఏం తక్కువ కాదు. రోజు ఏదైతే జరిగిందో బీసీ గుండకాన్ని జరగాలని కైకాన్ని సంస్కృతి ముసుకున్నాడు రాహుల్ గాంధీ. వాళ్ళు డిమాండ్ చేసి అంగీకరించారు. ఇప్పుడు కాజీ ఇప్పుడు సార్ రాజీ మొత్తం కాజీకి అంటే ఇక్కడ ఒకటే మంచిదే, వాడు అడిగి ఇస్తుంది. అల్టిమేట్లీ ప్రజలకి ఒక రకమైనటువంటి న్యాయం జరగబోతుంది, ఒక లబ్ధి చేకూరిపోతుంది అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ. ఎస్ శివలాల్ గారు, ఎవరు రాజకీయ ప్రజలు ఒకటే పడతారు, ఎవరు రాజకీయ ప్రజలు వాళ్ళకి ఉంటాయి. బీజేపీ రేపు బీహార్ ఎన్నికల కోసం చేసింది ఎవరికైనా సరే సన్యాసుల మాటలు కావు కదండి. సో అల్టిమేట్లీ ప్రజలకి న్యాయం జరగడం, లబ్ధి చేకూరడం అనేది అల్టిమేట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎస్ కులగణన జనగణన చేయడం అనేది మంచి నిర్ణయం. ఇది శాంతి ఉంటుంది, కోర్టు కూడా ఒప్పుకుంటారు అంటాం. రైట్ శివలాల్ గారు మీరు కంక్లూడ్ చేయండి. మొత్తానికి ఈ చర్చల అర్థమైంది ఒకటి ఏంటంటే, క్రెడిట్ ఎవరికి అనేది ఒక ఆలోచన వస్తే మటుకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇవ్వాలంటే, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని పార్లమెంట్లో స్తంభింపజేసి బీసీ కులగణన చేయమని చెప్పి ఆయన జిద్దుపట్టిండు. లాస్ట్ ఫైనల్గా బీజేపీ తరఫుకని, బీజేపీ గవర్నమెంట్ తరఫు నుంచి అయినా మేము చేస్తాము అని వాళ్ళు చెప్పిండ్రు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ స్వలాభానికి చేసినా ఏం చేసినా కానీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అంశం తీసుకొచ్చిరో ఆ అంశాన్ని ఈరోజు వీళ్ళు ముందుకు తీసుకుపోతుండ్రు. దానికి మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా అధ్యక్షతన లేకపోతే నా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కాబట్టి క్రెడిట్ మాకే ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. దాంట్లో తప్పులేదు నిజంగా కూడా.
థ్యాంక్ యూ శివలాల్ గారు. రామ్మోహన్ గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వెంకటరెడ్డి గారు మీకు కూడా ధన్యవాదాలు ప్రత్యేకంగా. అండ్ చూస్తున్నాం క్రెడిట్ ఎవరిదంటే కూడా అల్టిమేట్లీ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి క్రెడిట్ ఇచ్చే ప్రయత్నం చేయాలి, జనగణన జరగాలి, కులగణన జరగాలి. సర్వే పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత దానికి ఒక శాండిటీ అంటే ఒక శాస్త్రీయత ఉండబోతుందంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వేకి ఉండబోతుందని రామ్మోహన్ గారు క్లారిటీ ఇస్తున్నారు. కానీ దానికి ఒక బీజం పడడానికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేసినటువంటి సర్వేనే తెలంగాణ దానికి మోడల్గా ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఇన్స్పిరేషన్ చేసినటువంటి దీంతోనే ఇక్కడ రాజకీయంగా ఒక బీజేపీ స్టెప్ తీసుకుందని కాంగ్రెస్ పార్టీ ఆ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఆ విధంగానే ముందుకు వెళ్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ కంటే ముందుగానే బీజేపీ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నాం ఏప్రిల్ 30న అని ఇందాక వెంకటరెడ్డి గారు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో క్రెడిట్ ఎవరిదైనా అల్టిమేట్లీకి జనంకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది, లబ్ధి చేకూరాల్సిన అవసరం ఉంది. సో ఆ దిశగా ఎప్పుడు చేయబోతుంది బీజేపీ పార్టీ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇది.